నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి పార్లమెంట్లో విపక్షాల వేటుపై కాంగ్రెస్ గరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిజామాబాద్కు సంబంధించి దేశంలో రాజకీయ పాలన నడుస్తుందంటూ అధికార పక్షంపై మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పార్లమెంటు ఘటనలో నిందితులు పక్కన పెట్టినటువంటి కేంద్రం కాపాడాలంటూ కోరిన వారిపై చర్యలు తీసుకోవడం హేమైన చర్యగా వారు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష నేతలపై చర్యలంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వేటును వెంటనే తొలగించాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ నేతలు మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి, నిజామాబాద్కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? బీజేపీ పార్టీ నిరంకుశ పాలక నిరసనగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ తమ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి వామపక్షాల పార్టీలు కూడా తమ మద్దతు పలికైతే దీంతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వీరాన్ని మరుగులు చెప్పని ఈ రోజు పెద్ద ఎత్తున కూడా పార్లమెంటులో మీ పార్టీ సంబంధించిన ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలా చూస్తున్నారు దీన్ని? పార్లమెంటులో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడము, నిర్దాక్షిణ్యంగా అకారణంగా సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రేపు ఈ దేశంలో నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠగా చేరినటువంటి నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ యొక్క ఏకవ్యక్తి పాలనకు తీసుకురావాలని ఆయన ప్రయత్నం ఏదైతుందో ఇండియా కూటమి ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ పట్టించినటువంటి గతిని రేపు నరేంద్ర మోడీకి ప్రజలు పట్టిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాలు కూడా కేంద్రంలో ఉంది. ఇంతవరకు ఇలా పెద్ద ఎత్తున ఏమైనా సస్పెండ్ జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ పార్టీ మిగిలిన సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సమాధానం చెప్పలేని వాడు మాత్రమే సమస్య నుంచి పక్కకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అందుకు నరేంద్ర మోడీ ఇది ఒక ఉదాహరణ. సమాధానం చెప్పలేని వాడు, ఈ దేశంలో పరిపాలన గురించి మాట్లాడలేని వాడు నరేంద్ర మోడీ. అందుకే సమస్యలు చెప్పలేక ఈ దేశ ప్రధానమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఆ తర్వాత అమిత్ షా ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ దేశ ప్రజలకు రాజీనామా చేయాల్సింది ఈ సందర్భం కోరుతున్నాను. మీరు చెప్పిన ప్రధాన దేశంలో ఎప్పుడు ఎన్నో ఇన్ని విధంగా 146 మంది కూడా మీ పార్టీకి చెందిన వాటి ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలా చూస్తున్నారు మీరు? ఇది ఏకపక్ష పాలన. మోదీ గారు ఏది చేసినా ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తి కాదు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి విషయాలు ఎప్పుడూ జరగలేదు కూడా. కేవలం మోదీ గారి పరిపాలన, బీజేపీ పరిపాలనే వాళ్ళు చెప్పింది చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఇది. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి మేధావులు, దేశంలో ఉన్నటువంటి యువకులు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని క్షుణ్ణంగా గ్రహిస్తారు. సమయ సందర్భంలో ఎలాగైతే కేసీఆర్ గారిని ఇంటికి పంపిర్రో అదేవిధంగా మోదీ గారిని కూడా ఇంటికి పంపుతారనేటువంటి విషయం, దానికి నిరసనగానే ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా మా గొంతును ప్రజల ద్వారా ప్రజల కొరకు, ఈ దేశ ప్రజాస్వామ్యం కొరకు మేము వినిపిస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్లమెంటులో క్రమశిక్షణ ఉల్లంఘన చేయడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు సస్పెండ్ చేశామని చెప్తున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న చర్యల్లో భాగమే ఇది. పార్లమెంట్లో లోపల దాడి జరిగింది. ఎవరు దాడి చేసినారు? నిరుద్యోగులు. ఈ 10 సంవత్సరాల నుంచి ఓపిక పట్టినటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు లేక పెరిగినటువంటి ఆకాశాన్ని అంటే ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఇవాళ చివరకు ఏమవుతుంది, పిల్లిని కూడా ఇంట్లో బంధిస్తే అది దాడి చేస్తుంది. అదేవిధంగా యువతకు ఈరోజు మాకు వచ్చే హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం మీద మేము దాడి చేస్తున్నాం, దాడి చేసినామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆ దాడి వెనుక ఏ పార్లమెంట్ సభ్యుడు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రో ఆయన మీద చర్య తీసుకోకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యుల మీద చర్య తీసుకోవడం అయితే ఇదంతే దేశంలో కాదు, ప్రపంచ పార్లమెంటరీ వ్యవస్థ మీదనే ఇది మొట్టమొదటిసారి జరిగిన అంశమని అనుకుంటున్నాం. ఇంతమంది పెద్ద మందిని సస్పెండ్ ఎత్తివేయకుండా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు? దానికి ఇది ఒక మొదటి మెట్టు. ఈరోజు దానికి నిరసనగానే 146 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసిన దానికి నిరసనగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఈరోజు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకే గొంతు లేపినాం. భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు ఇండియా కూటమి ఆధ్వర్యాన చేస్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ప్రధానంగా దేశంలో ఎన్నడూ లేని విధంగా 146 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలను సస్పెండ్ చేయడం మీద అమావాస్య చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణను తట్టుకోలేకనే బీజేపీ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఖచ్చితంగా సస్పెండ్ ఎత్తివేయకుండా ఖచ్చితంగా రాను రోజుల్లో పెద్ద ఎత్తున